నమస్తే, నేను ప్రియా. న్యూస్ ఐబీ వార్తలకు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కామారెడ్డి రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ సభ్యులు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ ఇప్పా ఉమారాణి శ్రీనివాస్ హాజరయ్యారు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించిన రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించడం ఎంతో ఆదర్శనీయమని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం తీసుకుని సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుమారు 30 నుండి 40 మంది రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సేవలందించిన జవాన్లు ఇప్పుడు రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, ఎన్సీసీ విద్యార్థులు, పలువురు సేవాభావులు పాల్గొని రక్తదానం చేశారు. దేశం కోసం సరిహద్దుల్లో సేవలందించిన సైనికులు ఇప్పుడు సమాజం కోసం రక్తదానం చేస్తూ మరోసారి తమ సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇది కార్గిల్ వీరులకు స్మరించుకుంటూ వాళ్ళు మరి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 50 నుంచి 60 మంది రక్తదానం చేస్తున్నట్టు మరి నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మరి వాళ్ళ మాటలనే విందాం. ఈ జై జవాన్ జై కిసాన్ అంటూ మరి రిటైర్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో మొన్న జరిగిన కార్గిల్ దివాన్ ఉత్సవాల సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం జరుగుతుంది. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా వారు మరియు కామారెడ్డి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరము కామారెడ్డి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయడం అనేది అభినందనీయము. అమర వీరులకు జోహార్ జోహార్, అమర వీరులకు జోహార్ జోహార్. జై జవాన్ జై కిసాన్. అది ఇప్పుడున్న మాట. మరి జవాన్ లేనిది మనం బ్రతకలేము. మన దేశం ఉండదు కాబట్టి అంతే, రైతు కూడా అంతే. కాబట్టి వీళ్ళకు ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఎనలేని విలువ ఎక్స్ సర్వీస్ మెన్ కు. వాళ్ళు మైనస్ డిగ్రీ ఉన్న ప్లేస్ లో కూడా వాళ్ళు సేవలు అందిస్తారు మనకు, మన దేశాన్ని కాపాడుతున్నారు. కాబట్టి వారందరికీ హ్యాండ్స్ అప్, నమస్తే, సాల్యూట్, థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి అభినందనలు. మరొకసారి కార్గిల్ దివాస్ సందర్భంగా వారికి అందరికి శుభాకాంక్షలు. నమస్తే, థ్యాంక్ యూ. జై హింద్. చెప్పాలా? అందరికి జై హింద్. ఈరోజు కార్గిల్ విజయ్ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా మాజీ సైనికుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము ఆర్మీలో 20 నుంచి 28 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చినాము. మరి మాకు మరి యువతకు ఒక ఆదర్శంగా నిలవాలని ఈ రక్తదాన శిబిరాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేశానికి వెన్నుముక అయినటువంటి యువత ఈ రోజు మనం చూస్తున్నాము.
డ్రగ్స్ కు బానిసై మద్యపానానికి బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారు. మా యువతకు మాది ఒకటే సందేశము, మా ఎక్స్ సర్వీస్ మెన్ల నుంచి, ఇలాంటి కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలి. మరి మీరు ఒక మంచి జీవితాన్ని పొందాలి. మరి దేశానికి ఏదో ఒక రకంగా ఏదో సేవా కార్యక్రమంలో మీరు పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము. మాతాకి జై. జై జవాన్, జై కిసాన్.